హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇగోండి పట్టు లంగా అనమాట. దాని మీద క్రాప్ టాపు ఇది కటింగ్ అనేది చూపిస్తానండి. ఇది 4-5 ఇయర్స్ అనమాట. 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ వరకు అయితే ఇది బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మెజర్మెంట్స్ తోటి నేనైతే కటింగ్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇగో చూసారా కిందన ప్రిల్స్ వచ్చాయి. అలాగే టాప్కి వచ్చేసి బ్యాక్ సైడ్ హుక్స్లు అనమాట. ఫ్రాక్ వచ్చేసి బాడీ ఫ్రాక్ అనమాట. ఇప్పుడైతే నేను కటింగ్ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి లంగా అనమాట. లంగాకి లైనింగ్ ఎంత తీసుకున్నాను అంటే మీటర్న్నర. సో లంగాకి మీటర్న్నర, అలాగే బ్లౌజ్కి వచ్చేసి మీటర్ లైనింగ్ అనమాట తీసేసుకున్నాను. ఇగోండి పక్కది బ్లౌజు, ఇది లంగా అనమాట. ఇగోండి పట్టు లంగా. ఇప్పుడు కటింగ్ చేసి చూపిస్తానండి. ఈ లంగాకి వచ్చేసి బాడీ అటాచ్ చేస్తాను. సో బాడీ ఫ్రాక్ అంటారు కదండి, 2 in 1 లాగా బాడీ ఫ్రాక్ అయినా వేసేసుకోవచ్చు, పైన బ్లౌజ్ కూడా వేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే నేను పైన బాడీది కట్ చేసి చూపిస్తాను ఫ్రాక్ అనమాట. ఈ బాడీకి వచ్చేసి మెజర్మెంట్స్ అయితే ముందుగా తీసేసుకున్నానండి. మెజర్మెంట్స్ ఇప్పుడు మీకు చెప్తాను. సో చూడండి, ఇప్పుడు ఫుల్ లెంత్ అంటే లంగా హైట్ తీసేసుకుంటాం కదండి. పై నుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు హైట్ తీసేసుకున్నాం కదా, అందులోన బాడీకి ఎంత పెట్టాలో చూసుకోవాలి. మిగతాది లంగాకి అనమాట. ఇప్పుడు బాడీకి వచ్చేసి నేను 9 inches అయితే కట్ చేస్తానండి. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇందాక డబుల్ ఫోల్డింగ్లో చేసేసాను కదా, అలా కాకుండా ఇప్పుడు సింగిల్ లేయర్గా ఇప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం ఒక హుక్స్ ఇట్లా తగిలిస్తాం కదా, అందుకోసము. నేను ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ వచ్చేసి కిందన ఒక 1/2 inch వరకు ఖర్చు పెట్టాను కదా, ఇక్కడ చూడండి ఖర్చుతో కలిపి నేను 10 inches అయితే ఇట్లా మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది బాడీకి కుట్టేసరికి 9 inches వస్తుంది అనమాట. ఇగోండి ఇట్లా. మరి పెద్దదైతే పెట్టకూడదండి, కొంచెం బాడీ అనేది చిన్నగా పెట్టేసుకోవాలి. మిగతాది లంగాకి సెట్ చేయాలి. ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి నేను 4.5 inches అయితే తీసేసుకుంటున్నాను. ఇగోండి ఇట్లా. ఇది ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి. బాడీలోన ఫ్రంట్ది అనమాట. కిందన అదే 4.5కి చంకదింపు పెట్టేసి ఇలా కార్నర్లో 1 inch పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను ఒకసారి మెజరు, చెస్ట్ పార్ట్ ఎంత ఉందని చెప్పేసి. ఇవన్నీ ఇట్లా తీసేసుకొని నార్మల్గా ఇలా రౌండ్ అనేది ఇచ్చేసేయడమే. దీనికి కరువు స్కేల్ అవసరం లేదండి, ఫ్రీ హ్యాండ్తోనే ఇలా గీసేవచ్చు. సో చెస్ట్ వచ్చేసి 7 inches అయితే ఇట్లా మార్క్ చేస్తున్నాను, అంటే 28 అనమాట. అయితే ఇట్లా మార్క్ చేసాక ఇంకా 2 inches ఖర్చుకి, అలాగే కిందకి కూడా ఇట్లా వేసేయచ్చు ఖర్చు అనమాట. ఇక్కడ డాట్స్ వేస్తాంలేండి, చెప్తాను. ఇక్కడ నెక్ వచ్చేసి నేనైతే 2 inches ఇస్తాను, లేదంటే పావుతకు 2 ఇచ్చేసుకోండి. ఈ డౌన్ అనేది కొంచెం కిందికే పెట్టేసుకోవాలి. నేనైతే 3.5 పెడుతున్నాను. అంటే ఇది ఫోల్డింగ్ చేసి కుట్టియాలండి, ఎందుకంటే ఇది బాడీది కదా. మనం బ్లౌజ్ అంటే పిల్లలు బ్లౌజ్ వేసుకున్నాక ఈ బాడీది అనేది పైకి కనిపించకుండా ఉండాలంటే ఇది ఎప్పుడైనా సరే కొంచెం కిందికే కుట్టేసుకోవాలి. సో ఇక్కడ డాట్స్ చూడండి, డాట్స్ అనేది ఇట్లా వేస్తాము. ఇవి వేసేస్తాం కదా మనం కుట్టేటప్పుడు. మీకు స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతానండి, ఇప్పుడు కటింగ్ వీడియో పెడుతున్నాను చూడండి. ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది. 4 or 5 years బేబీకి అయితే ఇది బాగా సెట్ అవుతుందండి. ఇలాగే మనం మార్కింగ్ చేసే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. సో బ్యాక్ సైడ్ వస్తుంది కదండి, బ్యాక్ అయితే సేమ్ ఇట్లా కట్ చేసేయకూడదు. నేను చెప్తాను అందులోన. ఈ చివరిని కొంచెం క్రాస్గా కట్ చేసేసుకోండి. ఇది ఫ్రంట్ అనమాట. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇట్లా మనమే పెట్టేసుకోండి. ఓపెన్స్ అనేవి మనమే పెట్టేసుకోండి, ఎందుకంటే మనకు బ్యాక్ హుక్స్ అయినా లేదంటే జిప్ అయినా వేసేసుకుంటాం కదా. కొంచెం ముందునైతే ఒక 1/2 inch వరకు కొంచెం క్లాత్ అనేది ఉంచేసుకోవాలి మన వైపు. ఇక్కడ మార్క్ చేశాను కదా, అంత క్లాత్ ఉంచేసి అక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసి డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా. సో వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ అనేది కొంచెం కింద దించాం కదా, ఈ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కిందకైనా దించేసుకోవచ్చు, కొంచెం పైకైనా పెట్టచ్చు. కానీ ఈ బాడీది అనేది మనకి టాప్ వేస్తాం కదండి, పైన టాప్కి కనిపించకుండా ఉండాలన్నమాట. అందుకని ఇది కొంచెం కిందికే పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే, ఈ బాడీ లోపల సైడు కనిపించకుండా ఉండాలంటే. సో చూడండి, ఇప్పుడు నెక్ అయితే నేను ఇప్పుడు తీస్తున్నాను ఈ విధంగా అనమాట. తీసేయడమే. ఇది లంగాకి అటాచ్ చేయాలండి. లంగా మీకు చూపిస్తానండి ఎలా అటాచ్ చేయాలని చెప్పేసి. చూడండి కరెక్ట్గా ఇక్కడ కట్స్ పెట్టేసుకోండి సరిపోతుంది. ఇది చెస్ట్ లూజ్ అనమాట. ఇవ్వండి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ చూసారా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. లేదంటే దీని మీద ఇంకా క్లాత్ అయినా పెట్టేసి కుట్టేసినా పర్వాలేదు. నేనైతే ఫోల్డింగ్ చేసి కుడతాను, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. సో అయిపోయిందండి బాడీది అనేది. ఇప్పుడు లంగా చూడండి. ఈ లంగాకి ఏంటంటే బాడీ ఎంత తీసామో అందులోన మిగతాది మైనస్ చేసేసి లంగా కింద సెట్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఇది ఒకసారి మెజర్ చేసేసుకోండి. టోటల్ లెంత్ ఎంత వచ్చిందంటే టోటల్
33 ఇంచీలు అయితే రావాలండి. 33 ఇంచీలకి ఖర్చు కావాలి. ఇంకా మనకి ఇక్కడట ఒక పట్కా గూడా మిడిల్‌లో వేస్తాం కదా! దాన్ని బట్టి చూసేసుకోవాలి. సో, ఇప్పుడైతే చూడండి బాడీ నేను 9 ఇంచెస్ అయితే తీసేసాను గదా! 9 ఇంచెస్ పోగా మిగతాది ఎంత ఉండాలో చూసేసుకోవాలండి. ఈ లంగాకనమాట. ఇగోండి ఇట్లా వస్తది. మీకు చూపించడానికైతే ఇట్లా పెడుతున్నాను. ఇగోండి బాడీ నేను టోటల్‌గా 10 ఇంచెస్ కట్ చేశానులెండి. కుట్టేసరికి 9 ఇంచెస్ అయితే వస్తది కదా! ఈ 9 ఇంచెస్ మైనస్ చేసేయాలి 33లోన. ప్లస్ ఇది చూడండి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇప్పుడు కిందకి 9 ఇంచెస్ వదిలేయండి. వదిలేసి ఇక్కడి నుంచి ఇగోండి అంచుంది కదా! ఇక్కడి నుంచి ఇట్లా పట్టేసుకొని ఈ 33 ఇంచీలకి ఇక్కడ మార్క్ చేసేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఇక్కడ మిడిల్‌లో పట్కా ఏస్తాం కదా! ఈ పట్కాకి పైన ఒక 5 ఇంచీలు లేదంటే 6 ఇంచీల వరకు ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇగోండి నాకు కరెక్ట్‌గా ఇట్లా వచ్చేసింది. ఈ పైన కొంచెం ప్లెయిన్ క్లాత్ ఉంది. అదైతే నేను తీసేస్తాను. ఈ కరెక్ట్‌గా వర్క్ వచ్చే వరకైతే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను. సరిపోతదండి. ఇగో మీకు అర్థమైంది గదా! 9 ఇంచెస్ కిందకి ఉంచేసి మిగతాది ఇట్లా మార్క్ చేశాననమాట. సో, ఇట్లా అయితేనే మనకు కరెక్ట్‌గా వస్తదండి. ఈ పైన ఈ క్లాత్ ఉంది కదా! ఇది తీసేయండి. ఇలాగా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ క్లాతు ఇంకా మనం పట్క కింద ఉంచేసామనుకోండి, అది కుట్టేటప్పుడు కొంచెం ప్లెయిన్‌గా కనిపిస్తది. జాయిన్ చేసినట్టు ఉంటది కదా! బాగోదు. అందుకోసం ఇదైతే తీసేయండి. కరెక్ట్‌గా మెజర్ చేసేసుకోండి ఖర్చుతో కలిపి. మళ్ళీ పట్కకు గూడా ఉండాలండి మిడిల్‌లోన. అంటే హైట్ ఎప్పుడైనా పెంచేసుకోవాలంటే ఇగోండి ఇట్లా వేస్తాం కదా! దీనికి గూడా మనము క్లాత్ అనేది ఉంచేసుకొని మాత్రమే అప్పుడు జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇగోండి ఇట్లా. చూసారు కదా! ఇప్పుడైతే ఇగోండి లంగా గూడా కటింగ్ అనేది చేస్తాను. ఇది బాడీ. లైనింగ్ ఏమొచ్చి మీటర్‌న్నర తీసేసుకున్నానండి. అది స్టిచ్చింగ్‌లో చూపిస్తాను. సో, ఇప్పుడైతే నేను ఇగోండి టాప్ కట్ చేస్తాను. ఈ టాప్‌కొచ్చేసి ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసుకోవాలి కదా! ఈ లైనింగ్ నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేశాను కదండీ! ఇట్లా ఫోల్డింగ్ చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది టాప్ అనమాట పైన. ఇట్లా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసాక ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోండి. 2 ఒకసారి కట్ చేసామనుకోండి అవ్వదు. ఎందుకంటే మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి వేస్తాం కదా! అందుకోసం క్లాత్ అనేది కొంచెం వదిలేసి కట్ చేయాలి బ్యాక్ సైడ్‌ది. అందుకోసం నేను ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ ఫ్రంట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ చూసేసుకోండి. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి నాకు మొత్తం టోటల్‌గా 14 ఇంచీలండి. అంటే ఖర్చుతో కలిపి 14 ఇంచీలు. కుట్టేసరికి 13 ఇంచీలు రావాలి. ఇందులోన ప్రిల్స్‌కి ఎంత ఉంచానంటే 6 ఇంచీలు ఉంచేసానండి. మిగతాదొచ్చేసి నేను బాడీ కింద సెట్ చేసేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా ఇందాక మనము బాడీ ఎలా కట్ చేసామో అదే విధంగా చెస్ట్ 7 ఇంచీలకి మార్క్ చేశాను. అలాగే ఖర్చు 2 ఇంచీలు. ఇగోండి ఇట్లా మళ్ళీ 1, 2 సార్లు చెక్ చేసేసుకోండి. ఇట్లా తర్వాత ఈ పైన గూడా 4.5 ఇంచులకైతే టోటల్‌గా మార్క్ చేస్తున్నాను. నెక్కు, షోల్డర్ అనమాట. ఇగోండి ఇది ముందు సైడు డిజైన్ ఏదైనా పెట్టేసుకోవచ్చండి. నేను చూపిస్తాను డిజైన్ ఏ విధంగా కట్ చేస్తానని చెప్పేసి. సేమ్ ఇదే విధంగా ఎల్ షేప్‌లో గీసేసుకొని ఇక్కడ చూడండి నేనైతే 2 ఇంచులైతే ఏస్తున్నాననమాట. తర్వాత ఇగోండి ఈ కార్నర్‌లో రౌండ్‌గా ఇలా గీసేయండి. సో, ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచులైతే పెడుతున్నానండి. దింపుతున్నాను. ఇగోండి ఇలాగా. ఇక్కడ నేనైతే 3 మూలల నెక్ అంటారు కదండీ! ఇట్లా అయితే మార్కింగ్ అనేది చేశాను. మీకు స్టిచ్చింగ్‌లో చూపిస్తాను. బావుంటది ఈ నెక్ డిజైన్. ఇక్కడట మనము లేస్ అయినా, పైపింగ్ అయినా ఏదైనా వేసేసుకొని ఫ్రంట్ వైపు డిజైన్ అనేది చేసేసుకోవచ్చు. సో, మీరు గూడా ఏదైనా ఇప్పుడు ఇట్లా కట్ చేయాలనుకోండి, ఫ్రిల్స్‌కి ఎంత పెడతామో అంత వదిలేసి మిగతాది బాడీ పార్ట్‌కి పెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే ఫ్రిల్స్ కొంచెం పెద్దగా పెట్టేసుకుంటే లుక్ కనిపిస్తదనమాట. సో, ఫ్రంట్‌ది అయిపోయింది కదా! ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి నేను కొంచెం ముందుకుంచాను. ఎందుకంటే మనం అక్కడ జాయిన్ చేస్తాం కదా! హుక్స్ పట్టి, కాజా పట్టి అందుకోసము. ఒక 1 ఇంచ్ అయితే ఉంచేసి మిగతాది నేనైతే ఇట్లా ఇటు సైడ్ పెట్టేసుకొని కట్ చేసేస్తున్నాను. ఇది ఫ్రంటు, బ్యాక్ అండి. బ్లౌజ్‌కి ఇగోండి. చూసారు కదా! ఇక్కడ వెనక సైడ్ రౌండ్ ఇచ్చేస్తున్నాను. ఇగోండి ఇలాగా. సో, స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి బావుంటది. నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది కటింగ్ వీడియో. ఇది 4 ఆర్ 5 ఇయర్స్ బేబీకైతే కరెక్ట్‌గా సెట్ అవుతదండి. ఈ మెజర్‌మెంట్స్‌తోని కట్ చేసేసుకుంటే. వీళ్ళ లెంత్ వచ్చేసి టోటల్‌గా 33 అనమాట. హైట్ ఇప్పుడు లంగా హైటు అది. ఈ బ్లౌజ్ హైట్ అయితే 13 ఇంచెస్ రావాలి. నేనైతే మొత్తం 14 ఇంచెస్ పెడుతున్నాను ఖర్చుతో కలిపనమాట. ఇగోండి ఇది ఫ్రంట్‌ది. ఇట్లా 3 మూలల నెక్ అంటారు కదండీ! ఈ విధంగా ఇలాగ పెట్టేసి కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఇది తీసేయండి పక్కకి.
ఇప్పుడు కిందని ప్రిల్స్ ఎలా చెప్తాను ఎలా కట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి నీట్‌గా. ఫోల్డింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉంది కదా! ఈ క్లాత్ అనేది ముందు కట్ చేసేయండి. సో, ఇలా తీసేసారు కదా! ఇప్పుడు నేను ప్రిల్స్‌కొచ్చేసి 6 ఇంచులు పెడుతున్నానండి. అంటే ఖర్చుతో కలిపి 6 ఇంచులు కదా! ఇక్కడట 5 ఇంచులే వస్తది. కుట్టేసరికైతే 5 ఇంచులే వస్తది. ఇప్పుడు ఇగోండి మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అనమాట. సో, చూసారు కదా! ఈ విధంగా 6 ఇంచులైతే పెడుతున్నాను. 4 ఫోల్డింగ్ మీద ఉంది కదండీ! ఎక్కువ క్లాతే ఉంటది. ఇట్లా. ఇది ఒక ఫ్రంట్ వైపు కదండీ! ఇంకో బ్యాక్ సైడ్‌కి గూడా కావాలి కదా! మళ్ళీ ఇదే విధంగా ఇంకో పార్ట్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇట్లా పెట్టేసి ఈ పైన కట్ చేసేయండి. ఇగోండి చూసారా? ఈ దీనికైతే నేను మీటర్ తీసుకున్నాను కదా! చాల్లేదండి. హ్యాండ్స్‌కొచ్చేసి వేరే కలర్ అయితే వేసేస్తాను. అంటే కొంచెం దగ్గర కలర్ అయితే వేసేస్తాను. ఎప్పుడైనా సరే ఇట్లా ప్రిల్స్‌ది కట్ చేయాలనుకోండి బ్లౌజ్ అనేది కుట్టాలనుకోండి మీటర్‌న్నర తీసేసుకోండి. ఇగోండి చూడండి ఇట్లా వస్తదనమాట. దీనికి మెయిన్ క్లాత్ యాడ్ చేస్తానులెండి. మెయిన్ క్లాత్ కుట్టేసినాక అప్పుడు ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేస్తాను. సో, అదైతే నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ వీడియో. సో, అయిపోయిందండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా! ఈ బ్లౌజ్ పీసు ఇటుంది కదా! ఇదైతే ఇప్పుడు కట్ చేయను. అది తర్వాత హ్యాండ్స్ పట్టీ కింద వేసేస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఇందాక కట్ చేసాం కదా! వెనక బాడీ పార్ట్ అది తీసేసుకోవాలి. లైనింగ్ తీసేసుకున్నాం కదా! ఇది. ఇగోండి ఇలాగా. నీట్‌గా పెట్టేసుకొని కట్ చేసేయండి. అక్కడ నెక్ కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇది దాని మీద జాయిన్ చేసి అప్పుడు తిప్పుతాను. తిప్పేసి అక్కడట లేస్ జాయిన్ చేస్తాను. అందుకోసం ముందుగా అయితే కట్ చేయకూడదు. షేప్ అవుట్ అయిపోతాయి. సో, ఇది చూడండి అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడ అడ్జస్ట్ అవుతదో దాన్ని బట్టి ఇట్లా చూసేసుకోండి. ఎందుకంటే ఈ మెయిన్ క్లాత్ అనేది తక్కువుంది. ప్రిల్స్ పెడతాము. అలాగే హ్యాండ్స్ గూడా డిజైన్ ఇస్తాము. కొంచెం చిన్న బాహుబలి టైప్ హ్యాండ్స్ అనేది ఇస్తానండి. అందుకోసం వీటికి ఎక్కువ క్లాత్ అనేది కావాలి అందుకోసం. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ప్రిల్ పెడతాను కదా! లైనింగ్ క్లాత్‌కి దీనికి చాల్లేదు క్లాతు. నేను ఎక్స్‌ట్రా మిగిలితే జాయిన్ చేస్తాను. లేదంటే ఈ లైనింగే కొంచెం తగ్గించి ఎంత ప్రిల్స్ వస్తాయో అన్నైతే అటాచ్ చేసేస్తాను. ఇగోండి కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ కట్ చేసేసుకొని పెట్టేసుకోండి సరిపోతది. సో, అయిపోయిందండి. ఇక్కడ ఇది తీసేయండి ఫస్ట్. ఈ అంచు అనేది తీసేయండి. అంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మొత్తం అటాచ్ చేసినప్పుడు కుడతాననమాట. సో, ఇట్లా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఫస్ట్ హ్యాండ్‌ని. ఇట్లా చేసేసుకొని చూస్తున్నాననమాట. సో, నేనైతే ప్రిల్స్ పెడతానండి. చిన్న చిన్న పఫ్ హ్యాండ్స్ అట్లా వచ్చేటట్టుగా పెడతాను. చూసుకుంటున్నాను. హైట్ వీళ్ళదొచ్చేసి 4 ఇంచెసేనండి. కాకపోతే నేను కొంచెం ఎక్కువ పెంచాను. బాహుబలి టైప్ హ్యాండ్ పెడదామని చెప్పేసి. ఇక్కడ చూడండి 3 ఇంచెస్‌కి ఇట్లా మార్క్ చేశానండి. ఇదేంటంటే చిన్న ప్రిల్స్ అక్కడట వస్తాయనమాట. మీకు చూపిస్తానులెండి స్టిచ్చింగ్ వీడియోలో. కొంచెం ముందుకు పెడుతున్నాను. క్లాత్ అనేది ఎక్కువ కావాలి దీనికోసం. ఈ సైడ్‌ని జాయింట్ అనేది పడతది. ఆ జాయింటు ప్రిల్లులు యాడ్ చేస్తాం కదండీ! దాని కింద ఎళ్ళిపోతదిలెండి. బానే ఉంటది. ఇక్కడ చూడండి చంకదింపొచ్చేసి నేను 3 ఇంచీలు అనేది పెట్టాను. సో, మనం కుట్టేటప్పుడు ఒకవేళ ఇంకా కొంచెం పెద్దగా కనిపించిందనుకోండి, కొంచెం కిందకి కట్ చేసుకుంటే సరిపోద్ది. పర్వాలేదు కొంచెం లూజ్‌గున్నా ఏం కాదండి. చిన్న పిల్లలకే కదా! అందుకోసము. ఇక్కడ చూడండి ఇలాగా. సో, చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసుకుంటున్నాను. అక్కడే చిన్న చిన్న స్టెప్స్ వస్తాయన్నమాట ప్రిల్స్ లాగా. సో, ఇది ఖర్చు. ఇక ఈ క్లాత్ ఉంది కదా! ఇదైతే ఈ సైడ్‌ని జాయింట్ చేస్తాను. మిగతా క్లాత్ ఉంటే ఉక్స్ పట్టి, కాజా పట్టీలకైతే సెట్ చేయాలి. ఇగోండి ఇక్కడనమాట. ఇట్లా పెట్టేసాక ఇది ఇట్లా దీనికి కుడతాననమాట. సో, ఇంతేనండి వీడియో చూసారు కదా! 4, 5 ఇయర్స్‌కైతే ఈ మెజర్‌మెంట్స్ తోటి కట్ చేసుకుంటే సూపర్‌గా వస్తది. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను. థాంక్ యూ.